హలో అండి, నమస్తే. నేనండి మీ సౌజన్యాని. ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అదేంటంటే అవకాడో చపాతి. అందులోకి ఒక కర్రీ కూడా చేశాను. అది కర్రీ కాదు, కానీ కర్రీ లాంటిదే, పెరుగు పచ్చడి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. మనకు లంచ్ బాక్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందు మనం చపాతీ పిండిని కలిపేద్దాం. నేను వచ్చేసి ఒక 2 కప్పులు గోధుమ పిండిని తీసేసుకున్నాను. అందులోకి మనకి అవకాడో పేస్ట్ కావాలి. దానికోసం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఆ తర్వాత అవకాడోని ఇలా కట్ చేసి ఇందులో ఇది విత్తనం తీసేసి ఒక స్పూన్తో ఇలా అన్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం తీసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలోకి వేసేసుకొని దీంతో పాటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కొంచెం వాటర్ వేసేసుకొని బాగా సాఫ్ట్గా మెత్తగా కలిపేసుకోండి. ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. అంతలోగా మనం పెరుగు పచ్చడి అని చెప్పాను కదా, చాలా ఈజీ రెసిపీ. దీన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా 4 టేబుల్ స్పూన్ పెరుగు తీసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం టమోటా, కొంచెం ఆనియన్, సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, అంతేనండి. ఇంకేం వేయనవసరం లేదు. దీన్ని బాగా కలిపేసుకోండి. మీకు కొంచెం నీళ్ళగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇది చాలు. ఇప్పుడు చపాతీలు చేసేసుకుందాం. చపాతీని నెయ్యి వేసి ఇలా కాల్చేసుకోండి. పిల్లలకైతే, అదే పెద్దలకైతే ఆయిల్ లేకుండా కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్గానే ఉంటాయండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా చేసుకొని తినొచ్చండి. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల, అవకాడో ద్వారా. ఇది లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.